డాక్టర్ వెంకట చాగంటి వేదం 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 అని వేదం మాత్రమే ఆచరణీయం అనుసరణీయం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మరి మిగిలిన ఉపనిషత్తులు, రకరకాల వాంగ్మయం ఎన్నో సత్యాలు సాధనలు లోకానికి చెప్పాయి. గురు వైభవాన్ని చెప్పినటువంటి గురుగీత కూడా ఉంది. మరి ఇవన్నీ కూడా లెక్కలోకి తీసుకొని వల్ల హిందూ సంప్రదాయాలన్నీ కూడా, సనాతన సంప్రదాయాలన్నీ కూడా కొనసాగుతున్నాయి. కేవలం వేదం ఒకటే హిందూయిజానికి, సనాతన ధర్మానికి ప్రమాణం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సనాతన ధర్మానికి వేదం ప్రమాణమే. బట్ వేదాన్ని ఎవరు బోధించాలి? సెల్ఫ్ రియలైజేషన్ పొంది దాంట్లో నిష్టను సాధించిన వాళ్ళు వేదాన్ని బోధించాలి. ఒక్కొక్క పదానికి ఎన్నెన్నో అర్థాలు ఉంటాయి. వేదం అంటే చిన్న విషయం కాదు. ఆత్మస్ఫురణతోటి వేదాన్ని బోధించగలగాలి. అంతేగాని వేదం చదివినంత మాత్రాన వేదాన్ని బోధిస్తా, నేను వేదంలోనే ఉండాలి, వేదమే ప్రమాణం అని నీవు చెప్తే వేదం ప్రమాణం కాదది. వేదం అనేది సర్వలోకానికి ప్రమాణమే. బట్ చెప్పవలసిన వాళ్ళు చెప్పాలి. సిద్ధపురుషుడి దగ్గర శిష్యరికం చేయకుండా, సెల్ఫ్ రియలైజేషన్ పొందకుండా వేదం గురించి, రమణానంద మహారాజు వారు చేసిన విధానం గురించి మాట్లాడడం ఏంటి? పిచ్చితనం కాకపోతే. షిరిడి సాయిబాబా వారి గురించి కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఏదో ముస్లింతో చెప్పి, వాళ్ళతోటి చెప్పి, వీళ్ళతోటి చెప్పి అని. అది నీ అజ్ఞానం, అవివేకం. నీమ్ కరోలి బాబా అని మనకు అటు దక్షిణాది సైడు, ఉత్తరాది సైడు చాలా ఫేమస్ అయిన, సాక్షాత్తు హనుమంతుల వారి అవతారమైన 9 times బాబా వారిని కీర్తించారు. వారి చరిత్రలో ఉంటుంది, చూడండి. నీమ్ కరోలి బాబా. మరి హనుమంతుల వారి అవతారమైనటువంటి నీమ్ కరోలి బాబా షిరిడి సాయినాథుల వారిని ఎందుకు కీర్తించారు? స్వామి శివానంద సిద్ధయోగీశ్వరులు, ఈయన డాక్టర్ వృత్తికి స్వస్తి చెప్పి యోగీశ్వరులు అయినారు. ఈయన కూడా షిరిడి సాయినాథులను వారి చరిత్రలో కీర్తిస్తారు. ఎందుకు కీర్తించారు? ఇంకెంతోమంది సిద్ధపురుషులు ఉన్నారు. కాబట్టి అజ్ఞానంతో మాట్లాడే విధానం మానుకో, సుజ్ఞానం తెలుసుకో. వెంకట చాగంటి, లోకానికి నువ్వు సబబు అనిపించాలి అంటే సుజ్ఞానం తెలుసుకో. ఓం నమ శివాయ.